హాయ్ అండి అందరికీ. మేము తిరుపతికి ఎట్లా వెళ్ళినాం, మా దర్శనం ఎట్లా అయింది, సర్వదర్శనానికి వెళ్ళినా, ఫ్రీ దర్శనానికి వెళ్ళినామా, కాలినడకకి వెళ్ళినామా, లేదంటే కొండపై నుండి బస్కి వెళ్ళినామా అనేది నేనైతే లాంగ్ వీడియోలో డీటెయిల్గా చెప్పిన. ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఉంటే మంచిగా అర్థమవుతుంది. ఎక్కడికి ఏ టెంపుల్కైనా నార్మల్గా మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్తాం, కానీ తిరుపతికి మాత్రం అట్లా కాదు. ఆయన పిలుపు వస్తేనే వెళ్తాం. అక్కడ అడుగు పెట్టగానే నిజంగా ఏం మహిమో ఏమో కానీ అసలు మాకు 3 డేస్ అయితే అన్నీ మర్చిపోయాను నేను. ఈ తొక్కల టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ ఎంత ప్రశాంతంగా అనిపించింది అయితే ఆ కొండపైకి పోగానే. చల్లటి గాలి, వాతావరణం, మంచిగా గోవింద నామస్మరణ చేసుకుంటా సుప్రభాతం వినుకుంటూ ఎంత బాగా అనిపించిందంటే కొండపైకి వెళ్ళాక నిద్ర కూడా పోలేదు. మేమైతే నైట్ మొత్తం అట్లనే కూర్చొని కొండనైతే చూసినాం. దర్శనం అయితేనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు జనాలు. 12 అయినా కూడా దర్శనం అయితేనే ఉన్నది. వెళ్తున్నారు, వస్తున్నారు. షాప్స్ కూడా ఏం క్లోజ్ చేయట్లేరు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.